శౌర్య పుట్టినరోజు వేడుకలో శౌర్యను ఏడిపించిన జ్యోత్స్న చెంప పగలగొట్టి తాలి విషయం బయట పెట్టిన సుమిత్ర. ఇంతకు ఏం జరిగింది? అసలు శౌర్య పుట్టినరోజు వేడుకలో శౌర్యను జ్యోత్స్న ఏడిపించడం ఏంటి? మరి జ్యోత్స్నను కొట్టి మరీ సుమిత్ర తాలి విషయం బయట పెట్టడం ఏంటి? అసలు శౌర్య పుట్టినరోజన్న విషయాన్నే బయట పెట్టలేదు కదా. మరి వేడుకకు వాళ్ళంతా వచ్చారా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శౌర్యను పుట్టినరోజన్న విషయం చెప్పకుండా ఇంటికి తీసుకొచ్చారు కదా. కానీ శౌర్యకు శివన్నారాయణ డ్రాయింగ్ వేసుకోమని బుక్ అయితే ఇస్తాడు. బుక్ ఇచ్చేసరికి శౌర్య డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. తన మనసులో ఎంతో బాధ ఉంటుంది. ఎంతైనా చిన్నపిల్ల కదా. పుట్టినరోజు అనగానే హడావిడి, కొత్త బట్టలు, ఇంకా అందరూ కూడా తనని గొప్పగా చూడడం, అంతా ముద్దు చేయడం, అదంతా కూడా చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది కదా. సో అదేమీ లేకపోవడంతో శౌర్యకు ఏం చేయాలో అర్థం కాదు. తల్లిదండ్రులతో ఉండాలి అన్న కోరిక ఉంది. ఆ కోరిక మీదటే ఇక్కడికి వచ్చింది. అయితే మాత్రం కోరిక ఎలా నెరవేరుతుంది అని చెప్పి ఇంకా శౌర్య డ్రాయింగ్ బుక్ ఇచ్చేసరికి ఆ బుక్ మీద డ్రాయింగ్ వేయడంతో శివన్నారాయణ కాస్త చూస్తాడు. ఇందాక ఏదో అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడేమో పిల్లలందరితో పాటు డ్రాయింగ్ వేసింది. పసిది ఏదైనా తన మనసులో అనుకుంటేనే కదా పసిపిల్లలు వేస్తారు. దాని మనసులో ఏం బాధ ఉంది? పుట్టినరోజు ఇలా చేసుకోవాలనుకుంటుందా? అది ఈరోజు ఎందుకేసింది? స్కూల్కి వెళ్లకుండా ఎందుకు మానేసి మరీ ఇక్కడికి వచ్చింది అని ఆలోచించుకుంటూనే పారిజాతం దగ్గరికి వెళ్ళి పారిజాతానికి 20,000 లంచం ఇచ్చి మొత్తానికైతే కాంచనకు ఫోన్ చేసి కాంచనను రెచ్చగొట్టి మరీ శౌర్య పుట్టినరోజు అన్న విషయం బయటకు వచ్చేటట్టు చేస్తుంది. పుట్టినరోజు అన్న విషయం తెలిసాక శివన్నారాయణ అసలే చంటిది ఇష్టం, పైగా కార్తీక దీప అందరూ ఇష్టంగానే ఉన్నారు. సో అందుకోసమని ఇంకా శౌర్య పుట్టినరోజు అన్న విషయం తెలుసుకున్న శివన్నారాయణ అందరినీ హాల్లోకి పిలిచేసేసరికి అప్పటికే దీప ఈరోజు త్వరగా వెళ్ళాలి, పాయసం చెయ్యలేను అని చెప్తుంది. ఎందుకంటే శివన్నారాయణ ఏదైనా ఇంట్లో సెలబ్రేషన్ అయితే కార్తీక్ని అడిగేసరికి కార్తీక్ ఏ సమాధానం చెప్పడు. అవును, మేము బయటికి వెళ్తున్నామండి పని మీద అని చెప్పాను. కానీ అవునా, పని మీద వెళ్తున్నారా? సరే వెళ్ళండి అని చెప్పనేసరికి ఒక్క నిమిషం వెళ్ళే ముందు ఒక్క మాట అని చెప్పాను. కానీ ఏంటండి అని చెప్పనేసరికి నిజంగా ఈవేళ పని ఉండే వెళ్తున్నారా? అసలు ఏం పని నాకు చెప్పకూడదా అని నిలదీస్తాడు. నిలదీసేసరికి ఏం చెప్పకపోవడంతో సరే వెళ్ళిరండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి దశరథ సుమిత్ర అని చెప్పనేసరికి చెప్పండి మామయ్య, చెప్పండి నాన్న అని చెప్పాను. కానీ ఈ ఏళ శౌర్య ఎందుకు స్కూల్ మానేసిందో మీకు తెలుసా అని చెప్పనేసరికి ఏదో స్పోర్ట్స్ డే అని చెప్పి మానేసిందంట కదా నాన్న అని చెప్పాను. కానీ అది అబద్ధం. చంటిది దాని పుట్టినరోజు. దాని పుట్టినరోజు నాడు వాళ్ళ అమ్మా నాన్నలతో ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చారు. వచ్చిందే కానీ అది పుట్టినరోజుకి కొత్త బట్టలు వేసుకోలేదు, ఏమీ వేసుకోలేదు. ఎందుకంటే అలా వేసుకుంటే దాని పుట్టినరోజు అన్న విషయం మనకు తెలుస్తుందని. అలా దాని పుట్టినరోజు నాడు ఇక్కడికి తీసుకొచ్చామన్న విషయం తెలిస్తే ఈ పారిజాతం ఈ జ్యోత్స్న ఇద్దరు ఊరుకోరు కదా. అందుకనే కార్తిక్ గాడు నిజం చెప్పలేదు అని చెప్పనేసరికి అవునా నాన్న, ఈరోజు చంటిదాన్ని పుట్టినరోజా? మరి ఆ విషయం ఇందాకే చెప్తే కేక్ అది తీసుకొచ్చే వాళ్ళం కదా నాన్న అని చెప్పనేసరికి మనం ఇక్కడ కట్ చేయించడం కాదు, అక్కడికి వెళ్ళే కట్ చేయించాలి. అక్కడే దానికి సర్ప్రైజ్గా ఉండాలి, అప్పుడే అది సంతోషపడుతుంది. అయినా ఇక్కడైతే కాంచన వాళ్ళు లేరు కదా, అక్కడైతే కాంచన ఉంటుంది, కాంచన కూడా సంతోషపడుతుంది అని చెప్పి ఇంకా శివన్నారాయణ అంటాడు. అనేసరికి శౌర్య అప్పటికే పారిజాతానికి చాక్లెట్ ఇచ్చింది కదా. సో శౌర్య సరే వెళ్దామండి అనగాని ఏంటికి రాని నువ్వు వెళ్తానంటున్నావు అనగాని అయ్యో అదేంటి అలా మాట్లాడతావు, అది పసిపిల్లే, దాని పుట్టినరోజు నాడు అందరే వెళ్ళి సెలబ్రేషన్ చేయాలని గిఫ్ట్లు ఇవ్వాలని అది మాత్రం కోరుకోదా? అలా చేస్తే పిల్లలకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏంటి నా గ్రాని కూడా మారిపోతుంది, దాని సంతోషం గురించి ఆలోచిస్తుంది, నేను ఏమైపోయినా పర్వాలేదా గ్రానీకి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే సుమిత్ర దశరథ మీరు ఒక గంటలో రెడీ అవ్వండి, బయలుదేరి వెళ్దాము అని చెప్పాను. కానీ అలాగే మామయ్య అని చెప్పి అంటారు. అనేసరికి
అదేంటి సుమిత్ర వస్తాను అంటుంది, రాను అని కదా చెప్పాలి అని చెప్పి ఒక్కసారి మా నాన్న మాట కాదని తప్పు చేశాను అనుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకోవడం లేదనుకుంటా, అందుకే ఆ విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పి ఇంకా దశరథ్ అయితే అనుకుంటాడు. అలా అనుకున్నవాడు కాస్త ఏం మాట్లాడకుండానే రెడీ అయ్యి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత జోష్నేది అనగానే వస్తుంది, పారిజాతం వస్తుంది, సుమిత్ర అందరూ వస్తారు. వచ్చేసరికి అందరూ కూడా ఒక కారులోనే వెళ్దామని చెప్పాను కానీ సరే అని అందరూ ఒక కారులో వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఒక పెద్ద షాపింగ్ మాల్ టైప్, అంటే అన్ని ఐటమ్స్ ఏ టు జెడ్ బట్టలు అన్నీ, ఇంకా ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉండే చోటకి కారు ఆపుతాడు. కారు ఆపి లోపలికి వెళ్ళి ఎవరికి నచ్చిన గిఫ్ట్ వాళ్ళు తీసుకోండి, అది పసిపిల్లకి ఇవ్వాలి కాబట్టి గిఫ్ట్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి, దానికి గిఫ్ట్లు ఇస్తే అది సంతోషపడుతుంది అని చెప్పాను. కానీ అందరూ దిగుతారు. దశరథ రా అని చెప్పి దశరథ శివనారాయణ ఇద్దరు కూడా బంగారపు దాంట్లోకి వెళ్తారు. పసిదానికి చైను గాజులు తీసుకో అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి ఇంకా శౌర్య కోసం గాజులు చైను అలాగే పట్టీలు కూడా తీసుకుందాం నాన్న, అది పరుగులు పెడుతూ ఉంటుంది కదా మన ఇంటికి వచ్చినప్పుడు అనగానే తీసుకో దశరథ అని చెప్పి చైను గాజులు పట్టీలు 3 కూడా తీసుకుంటారు. ఇంకా సుమిత్ర అయితే ఏం తీసుకోవాలో అర్థం కాదు. ఏమ్మా సుమిత్ర ఏం తీసుకున్నావు అని చెప్పాను. కానీ అదే ఆలోచిస్తున్నాను మామయ్య అని చెప్పనేసరికి సరే మేము తీసుకున్నాంలే, పట్టీలు చౌలీలు గాజులు తీసుకున్నాము అని చెప్పాను. కానీ సరే మామయ్య అని చెప్పి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత పారిజాతం అయితే ఒక టెడ్డీ బేర్ తీసుకుంటుంది. సో జోష్న అయితే ఏదో సైకిల్ ఏదో తీసుకుంటుంది. ముగ్గురు కూడా మొత్తం 4 కూడా తీసుకుని బయటకు వచ్చేస్తారు. సరే అని మొత్తం బయలుదేరి 5 కూడా కారు ఎక్కేసి బయలుదేరి వచ్చేస్తారు. వచ్చేసేటప్పటికి ఇంటి దగ్గర అంతా డెకరేషన్ చేస్తారు. పుట్టినరోజుకి కాంచన అయితే కాశీ స్వప్నాలను కూడా ఫోన్ చేసి రమ్మనేసరికి వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసి మొత్తం డెకరేషన్ చేసేసరికి ఏంటి మీరెప్పుడు వచ్చారు అనగానే ఇందాకే వచ్చాం బావా, అత్తయ్య ఫోన్ చేసి చెప్పారు ఈరోజు శౌర్య పుట్టినరోజు అని, అందుకే వచ్చాము అని చెప్పాను. కానీ సరే మొత్తం డెకరేషన్ అయిపోయిందా అనగానే అయిపోయింది బావా, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, ఎవరు రౌడీ వెళ్ళు రెడీ అయ్యిరా అని చెప్పాను. కానీ సరే అని ఇంకా శౌర్య కాస్త రెడీ అయ్యేదానికి వెళ్తుంది. వెళ్ళేసరికి కార్తీక దీప అందరూ రెడీ అయ్యి వస్తారు. హాల్లో పెద్ద కేక్ ఒకటి పెడతారు. చెప్పింది కదా ఆల్రెడీ స్వప్న వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి వాళ్ళకి చేయించాను, నీ పుట్టినరోజు అయితే నీకు తెస్తాను అని. సో అందుకనే కేక్ నేను తెస్తానులే అన్నయ్య అని చెప్పి పెద్ద కేకుని తీసుకొస్తారు. పెద్ద కేకుని తీసుకొచ్చేసరికి ఇంకా అంతా పెట్టి అక్కడ కరెక్ట్గా దీపం కొవ్వొత్తి వెలిగించి కేక్ కటింగ్ చేయిద్దాము అనుకున్న సమయానికి కారు వచ్చి ఆగుతుంది. కారు ఇప్పుడు ఎక్కడిది, డాడీ కానీ వచ్చారేమో అని చెప్పని అనుకుంటూ ఉంటుంది స్వప్న. ఈలోపు కారు వచ్చి ఆగడంతో జోష్న వాళ్ళు వస్తారు. వచ్చేసరికి ఒక్కొక్క చేతిలో గిఫ్ట్లు అవి ఇవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, ఇంకా అందరూ లోపలికి వచ్చేసరికి ముద్దుల తాత అని చెప్పాను. కానీ ఏంటే చంటిదానా, నా దగ్గరికి వచ్చి కూడా నాకు పుట్టినరోజన్న విషయం చెప్పలేదు కదా అని చెప్పనేసరికి అది అమ్మ అని చెప్పనగానే నాకు తెలిసిలేవే, మీ అమ్మో మీ నాన్నో చెప్పొద్దు అని అనుంటారు, అందుకే నువ్వు చెప్పలేదు. కానీ నీ మనసులో బాధను నేను అర్థం చేసుకున్నాను, అందుకే నీ పుట్టినరోజు అక్కడ చేయకుండా ఇక్కడికి నువ్వు వచ్చాక ఇక్కడికి వచ్చేసిన తర్వాత నీకు గిఫ్ట్లు ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను, ఇదిగో నీ గిఫ్ట్లు అని చెప్పి అందరూ అన్నీ ఇచ్చేసరికి చాలా సంతోషపడిపోతుంది శౌర్య. అమ్మ దీప అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పాను. కానీ ఈ గౌన్ తీసుకువెళ్ళి శౌర్యకి వేసి తీసుకురా, ఇంకో అలాగే ఇందులో గాజులు దానికి పట్టేలు చైను కూడా తీసుకున్నాను నాన్న, ఇవి కూడా వేసి తీసుకురా అని చెప్పనేసరికి ఇవన్నీ అని చెప్పాను. కానీ ఏంటమ్మా దీప ఇవన్నీ వద్దు అంటావా ఏంటి అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడదు దీప, వెళ్ళి తీసుకుని వేసిరా అని చెప్పి ఇంకా కాంచనగానే అవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళి శౌర్యను రెడీ చేసి పట్టు పరికిని జాకెట్టు అలాగే గాజులు అన్నీ కూడా వేసి తీసుకొచ్చేసరికి చక్కగా ఉన్నవే, చాలా అందంగా ఉన్న టెడ్డీ బేర్ లాగా అని చెప్పి టెడ్డీ బేర్ని కూడా ఇస్తుంది. ఇచ్చేసరికి
చాలా సంతోషపడిపోతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది శౌర్య. చూసావా దశరథ, మన ఇంటికి వచ్చినప్పుడు దాని పుట్టినరోజు అన్న విషయం బయట పడకుండా ఉండడం కోసం అది డల్గా ఉంది. ఇప్పుడు చూసావా, అందరూ గిఫ్ట్లు ఇచ్చి కేక్ కటింగ్ అది ఏర్పాటు చేసేసరికి అది ఎంత చక్కగా చిలకలా నవ్వుతుందో అని చెప్పనేసరికి, అవును నాన్న, నిజమే, ఎలాంటి కోపతాపాలు లేకుండా, స్వార్థం ఏమీ లేకుండా చక్కగా నవ్వుతుందని ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ఉండేసరికి ఇంకా కేక్ కటింగ్ కోసమని అందరూ వచ్చేసారు కదా. సౌరి కూడా వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ చేద్దాం అనుకునేసరికి, అవును దీప, మీ అమ్మా నాన్న లేరు కదా, మరి శౌర్య బర్త్డేకి వాళ్ళు రారా, వాళ్ళ ఆశీస్సులు దొరుకుతాయా? అయినా శౌర్య, నీకు పుట్టినరోజు కూడానా అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు జోష్న అని చెప్పాను. కానీ ఏం మాట్లాడడం ఏంటి, శౌర్యకు పుట్టినరోజు చేయడం అంత అవసరమా తాత? వాళ్ళు మన ఇంట్లో పని వాళ్ళ ఇంటి కూతురికి మనం పుట్టినరోజు చెయ్యాలా? పుట్టినరోజుకి ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకురావాలా అంటూ మాట్లాడేసరికి, జోష్న అని చెప్పి సుమిత్ర గట్టిగా అరుస్తుంది. నేనేం తప్పు చేశాను మమ్మీ? నేను అన్న దాంట్లో తప్పేముంది? ఏ శౌర్య మన ఇంటి పని మనిషి డ్రైవర్ కూతురు కాదా? వాళ్ళ పుట్టినరోజుకి మనం ఇంత ఆర్భాటం చేయాలా? ఇంత అవసరం లేదు కదా అని చెప్పి మాట్లాడగానే, నువ్వు ఎవరి విషయంలో ఏమైనా అనుకో, శౌర్య విషయంలో మాత్రం మేమంతా ప్రేమగానే ఉంటాము అని చెప్పాను. కానీ శౌర్య విషయంలో ప్రేమగా ఉండడం ఏంటి మమ్మీ? శౌర్య కూడా దీప కూతురే కదా. దీప మనకు ఎంత అన్యాయం చేసిందో చూసావు కదా. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చేసిందో నీకు అంతా బాగా తెలుసు కదా. మళ్ళీ పైగా శౌర్య గురించి వెనకేసుకొస్తావేంటి? నువ్వు శౌర్యని ఎందుకు వెనకేసుకొస్తున్నావు మమ్మీ అని చెప్పి మాట్లాడేసరికి, శౌర్య విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నువ్వు దాన్ని పట్టించుకోవడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు? నాకు ఆ ఇంట్లో నా పెళ్ళి జరగాలి అని కోరుకున్నాను. దీపా కార్తిక్ల పెళ్ళి జరిగిపోయింది. నేను ఇంక ఎందుకు పనికిరానా? దేని గురించి ఆలోచించడానికి పనికిరానా? నాకు ప్రతి విషయంలో అన్యాయమే జరుగుతుంది, ఎక్కడా న్యాయం జరగడం లేదు. నేను ఏం తప్పు చేశాను? నేను ఏం తప్పు చేస్తే నాకు ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇంకా జోష్న మాట్లాడేసరికి, చాలు జోష్న, ఇక్కడ శౌర్య పుట్టినరోజు అని ఇక్కడికి వచ్చాము, పుట్టినరోజుకి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడితే సరిపోతుంది అనగానే, వీళ్ళింట్లో ఏం జరిగినా మీరే వీళ్ళ తల్లిదండ్రుల్లాగా తెగ బాధపడిపోయి, తనేదో నీ మనవరాలు అన్నట్టు తెగ సంబరపడిపోయి, ఇంకా వాళ్ళకి అన్నీ చేస్తుంటే నాకు చాలా ఒళ్ళంతా రగిలిపోతూ ఉంది. నేను ఏం తప్పు చేశానని నాకు ఇంత అన్యాయం చేస్తున్నారు? పని మనుషుల్ని, డ్రైవర్లు కూతుళ్ళని ఎందుకంత గొప్పగా చూస్తున్నారు? గొప్పగా చూడవలసిన అవసరం ఏముంది? పనిదాని కూతురికో పుట్టినరోజు, దానికొక కేకు అంటూ చాలా దారుణంగా మాట్లాడేసరికి జోష్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. నోరు మూసే. శౌర్య ఏం చేసింది? దీప ఏం తప్పు చేసింది? మీ నాన్న మీద అది చేసిందనే కదా. వదిలేసే, దాని గురించి నీకు అనవసరం, దాని గురించి నువ్వు మాట్లాడకు. అయినా శౌర్య పాపం ఏం చేసిందని శౌర్య మీద అంత మాట అంటున్నావు? శౌర్య పుట్టినరోజు జరుపుకోకూడదా? ఏం తప్పు చేసింది? తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లలకి శిక్ష విధించకూడదు, కానీ నువ్వు చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు చేసిన తప్పు వల్ల నా భర్తకు నేను దూరమయ్యాను. నువ్వు చేసిన తప్పు వల్ల నా భర్తను నేను దూరంగా పెట్టాల్సి వచ్చింది. నా భర్త నా మీద కోపం చూపించి నాతో మాట్లాడడం మానేశారు నువ్వు చేసిన తప్పు వల్ల. నువ్వు చేసిన తప్పుని నేను కాయాలా? దీప చేసిన తప్పుకి శౌర్య దూరంగా ఉండాలా? ఇదెక్కడ న్యాయం అని చెప్పనేసరికి, జోష్న తప్పు చేయడం ఏంటి సుమిత్ర అని చెప్పి దశరథ్ అంటాడు. ఏమీ లేదు, వదిలేండి అని చెప్పాను. కానీ జోష్న ఏం తప్పు చేసిందో చెప్పు సుమిత్ర అని చెప్పనేసరికి, అది అనగానే, నిజానికి ఆ తాళి తీసింది నేను కానీ తీయమని చెప్పింది మాత్రం జోష్నేనండి. జోష్న చెప్తేనే తీశాను. నాకు అసలు తాళి తీసే ఆలోచన కూడా లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న. ఏంటి సుమిత్ర, ఏంటి నువ్వనేది అని చెప్పాను. కానీ అవును మామయ్య గారండి, నిజానికి మీరు పెళ్ళి జరిపిస్తున్నారు. పెళ్ళి ఆపాలన్న ఆలోచన లేదు. పెళ్ళి జరగకూడదు అని కోరుకున్నాను తప్ప పెళ్ళి నేనే ఆపి మీ పరువు తీయాలని అనుకోలేదు. కానీ నేను ఆ పెళ్ళి గురించి ఆలోచిస్తూ పక్కకి వచ్చేసినప్పుడు జోష్న కావాలని వచ్చి
కాళ్ళ మీద పడి బలవంతంగా నా చేత ఒట్టు వేయించుకుంది. నువ్వు ఆ మంగళసూత్రాలు తీసేసే, ఆ పెళ్ళి ఆగిపోయేలా చెయ్యి మమ్మీ, లేదంటే నీ కూతురు చచ్చినంత ఒట్టే అంటూ బలవంతంగా నా చేత ఒట్టు వేయించుకోవడం వల్లే నేను తాళి తీయాల్సి వచ్చిందే తప్ప దీప పెళ్ళి ఆపే ప్రయత్నం నేను చెయ్యాలని అనుకోలేదు. నేను ఏ తప్పు చేయలేదు వదిన. తప్పు చేసింది నా కూతురు చెప్పబట్టే నేను తప్పు చేశాను అంతే తప్ప దీప పెళ్ళి ఆగిపోవాలని నేను అనుకున్నాను కానీ ఆ పని చెయ్యలేకపోయాను అని చెప్పి ఇంకా సుమిత్ర చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ కాస్త జోష్న మీద చెయ్యి దించేస్తాడు. చిచ్చి, నిన్ను ఈ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. నా ఇంట్లో నా చేతుల మీదుగా పెళ్ళి జరగాలి అని నేను చెప్తే ఆ పెళ్ళిలో మంగళసూత్రం కనిపించకుండా పోగొయ్యేటట్టు చేసి నువ్వు దీప కార్తీకుల పెళ్ళి ఆపి నా పరువు తీయాలని చూస్తారా అంటూ ఇంకా శివనారాయణ అనేసరికి అది కాదు తాత అనగానే, చీ నోర్మి, ఇంకా నువ్వు చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? నువ్వు ఎలాంటి దానివని అస్సలు అనుకోలేదు జోష్న. నా పరువు తీయాలని నేను నలుగురిలో తల దించుకోవాలని నువ్వు చూస్తావని అస్సలు అనుకోలేదు. అయినా నేను ఏమన్యాయం చేశాను? ఎప్పటికప్పుడు నీకేం కావాల్సిన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నావు కదా. ఎందుకు జోష్న ఎంత దారుణంగా తయారయ్యావు? నేను ఒక మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో నువ్వు నా మాటను పోగొట్టాలని సుమిత్రను నువ్వు బెదిరించి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మరి ఆ మంగళసూత్రాలు తీయించేస్తావా? అంటే నా పరువు పోయినా పర్వాలేదా? సమయానికి నీ మెడలో పడవలసిన ఆ తాలిబొట్టు దీపకిచ్చి దీప కార్తీకుల పెళ్ళి జరిపించాను. ఒక రకంగా ప్రతి ఒక్కటి నువ్వే చెడగొట్టుకుంటున్నావు జోష్న. ఇలాంటి పిచ్చి పనులు మాత్రం ఎప్పుడూ చేయకు. పైగా అప్పుడు చేసింది తప్పు కాదు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ శౌర్య విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నావు. ఆ చంటిది నిన్ను ఏం చేసింది, ఏమన్నది? దానికి అభంశుభం తెలియదు. పుట్టినరోజని వాళ్ళమ్మ చెప్పొద్దనేసరికి అది మనసులోనే ఆ పుట్టినరోజన్న విషయాన్ని కూడా బయట పెట్టలేదు. అలాంటిది దాని పుట్టినరోజని ఇక్కడ అందరూ సంతోషంగా జరుపుకోవాలని వస్తే ఇక్కడ కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. వెళ్ళిపో జోష్న ఇక్కడి నుంచి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి వదిన అంటూ మాట్లాడడంతో, నన్ను క్షమించు వదిన, నేను కావాలని చేయలేదు అనగానే, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి వదిన? జరిగిన విషయం నాకు తెలియక నిన్ను నానా మాటలన్నాను, నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించు వదిన అని చెప్పాను. కానీ నా కూతురు చేయమంటేనే కదా నేను చేశాను. నా కూతురు తప్పు చేస్తే నేను చేసినట్టే కదా వదిన. నువ్వు నన్ను క్షమాపణ అడగొద్దు. శౌర్య పుట్టినరోజని మావయ్య గారు చెప్పడంతో నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకో తెలియదు, శౌర్యని చూస్తే నా సొంత మనవరాలే అన్నట్టు అనిపిస్తుంది. దాని పుట్టినరోజని తెలియగానే నాకు ఇక్కడికి వచ్చినా నేను ఫేస్ చేస్తున్నానని తెలిసినా వచ్చాను. ఎందుకంటే నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. నా కూతురు అలా చెప్పినంత మాత్రాన, తన మీద ఒట్టేసుకున్నంత మాత్రాన నా మామయ్య, నా భర్త పరువును కూడా నేను ఆలోచించుకోవాలి కదా. నా కూతురు గురించి ఆలోచించి ఇప్పుడు అందరి దృష్టిలో చెడ్డదాన్నయ్యాను. నేను ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించకూడదని ఇప్పుడు తెలుసుకున్నాను. అయినా నేను ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించే తీసుకుంటాను. ఆ విషయం మర్చిపోయి మరి నేను అలా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం వల్లే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్పి సుమిత్ర కాస్త కాంచనకు సంజాయిషి చెప్పి కాంచనను క్షమాపణ కోరుతుంది. వద్దు వదిన, మనిద్దరం ఎప్పటికీ స్నేహితుల్లానే ఉందాం. స్నేహితుల మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ కలిసిపోతారు కదా, మనము కూడా అలానే కలిసిపోదాం. నువ్వు నాకు క్షమాపణ చెప్పి నన్ను పరాయిదాన్ని చెయ్యొద్దు వదిన అంటూ ఇద్దరు కూడా హత్తుకునేసరికి, సరే కేక్ కటింగ్ చేద్దామా? ఆ చంటిది ఎంతసేపు అని ఎదురు చూస్తూ ఉంటుంది? అసలే పొద్దుట చేయాల్సింది ఇప్పటి వరకు ఎదురు చూసింది అని చెప్పనేసరికి, ముద్దుల తాత అన్నీ కూడా కరెక్ట్గా చెప్తాడు అని చెప్పాను. కానీ ముద్దుల తాతను కదా, నీ గురించి అన్నీ నాకు తెలిసే, నీ మనసులో ఏమనుకుంటున్నావో అన్నీ నాకు తెలుసు. అందుకే నీ పుట్టినరోజని నాకు తెలియకపోయినా నేను తెలుసుకున్నాను చూసావా అనగానే, అవును ముద్దుల తాత, చాలా థ్యాంక్స్ ముద్దుల తాత అనగానే, ముద్దుల తాత అంటున్నావు తప్ప నాకు అసలు ముద్దులే పెట్టట్లేదు నువ్వని చెప్పనేసరికి, రా ముద్దుల
రోజులు తాత అంటూ ఇంకా బొగ్గ మీద ముద్దు పెట్టి కొరికేస్తుంది. ఇదేంటే ముద్దు పెడతానని చెప్పి కొరికేసావా అనగానే నేనే మా ఆయన్ని ఎప్పుడూ కొరకలేదు అంటూ పారిజాతం మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు పారిజాతం, నలుగురిలో ఉన్నారన్న విషయం కూడా మర్చిపోతున్నావా? ఒరే కార్తిక్, దీనికి ఈ మధ్య పచ్చి కూరగాయలు కాకరకాయ రసాలు ఇవ్వడం వల్లేమో ఇది పెద్దది అన్న విషయాన్ని మర్చిపోయి ఆలోచన శక్తిని విచక్షణ జ్ఞానాన్ని కూడా వదిలేసిందిరా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దీని నోట్లోంచి మాట రాకుండా ఏదో ఒక రసం ఇచ్చేరా, ఏ గొడవ ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి కార్తిక్ కాస్త చెప్పేసరికి అక్కడ అందరూ కూడా నవ్వుకుంటారు. జోష్న మాత్రం బయటికి వెళ్ళిపోయి రగిలిపోతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని, సుమిత్ర నిజం బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.